ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మై ఆస్ట్రో గెలాక్సీ టీవీ. నా పేరు తనీష్ నరసింహ. ఈనాటి కార్యక్రమంలో ఈ 2025 సంవత్సరంలో శతభిష నక్షత్ర జాతకులకి సంవత్సర ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలియజేసుకుందాం. ఈ శతభిష నక్షత్రాన్ని చతుష్పాద నక్షత్రంగా చెప్పుకుంటూ ఉంటాం. 1, 2, 3, 4 పాదాలు, ఈ 4 పాదాలు కూడా కుంభరాశిలో ఉంటాయి. కాబట్టి కుంభరాశికి చెందిన వ్యక్తులుగా శతభిష నక్షత్ర జాతకులను చెప్పుకుంటూ ఉంటాం. వీళ్ళు ముఖ్యంగా గుర్తుంచదగ్గ విషయము, ఈ 2025 సంవత్సరంలో జన్మ రాహువు అలాగే సప్తమ కేతువు ఈ 2 విషయాలతో ఉంటారు. అలాగే ఇతర గ్రహాల యొక్క అనుకూలతలు కూడా శతభిష నక్షత్ర జాతకులకి ఇబ్బందికరంగానే ఉంటాయి, కొంత అనుకూలంగా కూడా ఉంటాయి. ఆ విషయాలు తెలియజేసుకుందాం. ముఖ్యంగా ఆరోగ్య బాధలు అధికం కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ఏదైనా గత కొంతకాలంగా ఏదైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఈ సంవత్సరము అలాంటి అనారోగ్య బాధలు బాధ పెట్టకుండా సరి అయిన ఆహార పానీయాలు తీసుకుని జాగ్రత్తలు వహించవలసిందిగా నేనైతే ఈ యొక్క శతభిష నక్షత్ర జాతకులకి ప్రత్యేకించి మరీ తెలియజేస్తాను. వేళ ప్రకారం భోజించాలి. అలాగే కోరుకునేది ఒకటైతే జరిగేది ఒకటి అన్నట్లుగా ఉండేటువంటి రివర్స్ కూడా అయ్యే అవకాశాలు కూడా ఈ యొక్క శతభిష నక్షత్ర జాతకులకి ఈ 2025 సంవత్సరంలో లేకపోలేదు. పిల్లల పట్ల మాత్రం ఎలాంటి అశ్రద్ధ ఉండకూడదు మీకు. అంటే మీ యొక్క పిల్లల విషయంలో, చదువుల విషయంలో, పిల్లల యొక్క చదువు కానీ, ఆరోగ్యం కానీ, వాళ్ళకి చేయబడిన పనుల విషయంలో కానీ ఎలాంటి అశ్రద్ధ వహించకుండా వాళ్ళకి చేయాల్సిన పనులు, వాళ్ళకి సమకూర్చాల్సిన నిధులు, వాళ్ళని చదివించాల్సిన పద్ధతి సక్రమంగా మీరు ముందుకెడితే సమస్య వాళ్ళలో చిక్కుకోకుండా మీ పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా చదువుకుంటారు, సంతోషంగా ఉండే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. మీరు ముఖ్యంగా మానసికంగా చాలా నిగ్రహంగా ఉండాలి. మనోనిగ్రహాన్ని కోల్పోకూడదు. మనోనిగ్రహాన్ని కోల్పోయినప్పుడే ఈ సమస్యలు ఎక్కువగా ఉత్పన్నమవుతాయి ప్రతి పని యందు కూడా. కాబట్టి మనసు చంచలంగా కాకుండా మనోనిగ్రహంగా ఉండవలసిందిగా మరొకసారి తెలియజేస్తున్నాను. ఆ మనోనిగ్రహంగా ఉండడానికి కూడా ప్రయత్నించాలి. మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. దుష్ప్రభావంతో కానీ దుష్ట ఆలోచనలు కలిగి ఉండకూడదు. ఇక్కడ కలిగి ఉంటారు అని కాదు, గ్రహముల యొక్క సంచారకాలం అనుకూలంగా లేకపోతే కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు కొంతమందికి ఏర్పడుతూ ఉంటాయి. ఈ యొక్క శతభిష నక్షత్ర జాతకులు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు, కఠినంగా ప్రవర్తిస్తారు. అలా ప్రవర్తించకూడదు. ఈ యొక్క 2025 సంవత్సరంలో అలా ప్రవర్తించడం వల్ల మీరు చాలామంది వ్యక్తుల్ని, మంచితనాన్ని, ధనాన్ని, ఇంకా ఎన్నో అనేక రకాల యోగాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది సుమా అని చెప్పని మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటి సందర్భంలో ఇలాంటివి కోల్పోకూడదు అంటే కనుక మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోండి. ఏదైనా దోషాల పరిహారాలు తీస్తే అవి కూడా చేయించుకుని మంచి భవిష్యత్తు పొందవలసిందిగా ఈ యొక్క శతభిష నక్షత్ర జాతకులకి మరొకసారి తెలియజేస్తూ తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తి విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.